టు టారో లెవెండర్. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ఫైల్స్ 2, ఫైల్స్ 3. ఈరోజు మీరు మార్నింగ్ వెళ్ళేసి దేవునికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళి ఉంటారు. ఈరోజు అనుకున్న పని అమలు కావాలని, మీరు చేసే పని విజయవంతంగా పూర్తి కావాలని మీరు అంటే మీకు నచ్చిన దేవునికి మీరు దండం పెట్టుకొని బయటికి వెళ్తుంది. మీ చుట్టూ అప్పుల వల్ల ఏం కూడుకపోయి ఉన్నది. మీరందరికీ అంటే మీరు చేసే వర్క్ విషయంలో మీరు అందరి దగ్గర అమౌంట్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇట్లా చేయడం వల్ల ఇంట్రెస్ట్ల వల్ల కానీ ఏదైనా కానీ మీకు డబ్బులు అనేవి చాలా మీద పడిపోయినాయి. మంచి కానీ పోతే చెడెదురు వచ్చింది అన్నట్టు. మీరు పోనీలే పాపం అనుకుంటే అది ఇంకా ₹2 ఎక్కువనే అయ్యింది మీకు. అది ఎట్లరా దేవుడా అని ఆడ ఈడ అడుగుతున్నారు కానీ మీకు ఎవరు హెల్ప్ చేస్తలేరు. ఇక్కడ అంటే మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు దేని మీదనైనా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాని మీదనైనా కానీ ఎట్లనైనా లోన్ అయినా కానీ ఏదైనా కానీ తీసుకోవాలనుకుంటారు కానీ అది ముందల వరకు వస్తుంది, చేదాకా వస్తుంది కానీ నోటి వరకు వస్తలేదు. అది మీరు బాగా ప్రెషర్ బాగా ఇదవుతున్నది. మీకు ఎక్కడ దోస్తలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నారు, ఎవరితో మాట్లాడతలేరు. మీకు అమౌంట్ చేతికి రావాలని మీరు రాత్రి పగలు ఆలోచిస్తున్నారు. ఎక్కువగా ఆలోచించకండి, డబ్బు వస్తుంది. అది అనగానే ఎవరికి రాదు, కొంచెం టైం పడుతుంది. మీరు ఇస్తున్న వాళ్ళకి 2 రోజుల కంటే 10 రోజుల ముందు చెప్పండి. ఎందుకంటే మీరు ఇస్తున్న టైం మీ మనసులో ఉంచుకొని ఒక 10 రోజులు లేటుగా చెప్పండి. ఒక్కొక్కరికి చిన్న కట్టుకుంటూ పోతే కానీ మీరు టెన్షన్ పడితే మీ ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. మీకు ఎంచుకున్న దారి కరెక్టేను, కాకపోతే మీరు కొంచెం చూసి అమౌంట్ ఖర్చు పెట్టుకోండి. ఓకే, ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫైల్స్ 2, ఏస్ ఆఫ్ వార్డ్స్. మీరు లేవంగానే యుద్ధానికే స్టార్ట్ అవుతారు. మీకు లేవగానే ఒకటే టార్గెట్ పెట్టుకుంటారు. ఇంట్లో నుంచి ఎట్లా పారిపోవాలా, ఏం చేయాలా, పొద్దుగాల నన్నేం అడుగుతారా, ఏం చేస్తారా అనేది మీరు అనుకొని మీరు ముందే మీరు నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటారు. మీ ఆలోచన కనుక కరెక్ట్గా ఉంటుంది. అది మీకు సంబంధించిందే అయి ఉంటుంది. పక్క వాళ్ళు ఎక్కడన్నా ఓని అని అనుకుంటారు. మీరు బయట వాళ్ళ మీద చూపించారు, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ మీదనే చూపిస్తారు. మీ ఇంట్లో వాళ్ళ మీద చూపించి ఎట్లా పోవాలా, ఏం చేయాలని ముందే లేవగానే లేచిన కాన్షియస్ అంటే పోయేంతవరకు ఆపకుండా మొదలు పెడతారు. పోయిరంటే ఇంకా అక్కడనే పోతారు. మళ్ళీ మందలిస్తే మళ్ళీ ఏంది ఏమంటారా, ఏం అడుగుతారా అని. మళ్ళీ బయట చూస్తే నీతి మాటలు చెప్తుంటారు అందరికీ బాగా. ఇది అట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి, వీళ్ళు ఇట్లా ఉంటారు, వాళ్ళు అట్లా ఉంటారు, ఇది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు, ఇట్లా ఉంటారా అట్లా ఉంటారా అని ఎల్లమ్మకి పుల్లమ్మకి దారమ్మకి అందరికీ చెప్తూనే ఉంటారు మీ పర్సన్. ఆయన చెప్పేవాడిని చూస్తే ఈయన ఎంత మంచివాడు, ఎంత డబ్బు సంపాదిస్తాడో, ఎంత కష్టపడుతుంటాడో, ఏం చేస్తుంటాడో, ఇంత మంచి మూడు దొరికిండు, ఇంత మంచి పార్ట్నర్ దొరికింది, ఏంది వీళ్ళకి ఏం బాధ లేదు, ఏం కష్టం లేదు అని అంటారు. కానీ లోపల చూసి మీద మెరుగులు లోపల పురుగులు. ఇవి ఎవరికి చెప్పుకున్నా తీరదు, చెప్పుకోకపోయినా తీరదు. ఈ బాధ ఎవరికి అర్థం కాదు. చెప్పుదామని పోతేనేమో ఏందమ్మా ఏం బాధ వచ్చిందని ఎక్కువ తిని ఉండలేకనా అంటారు. ఏం బాధ వచ్చింది నాకు తిని ఉండలేకనా అంటారు. ఏ చెప్పిదామన్నా కానీ ఏం కాదు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మీకు పనికి వస్తున్నాయో కానీ మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి పనికి రావాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఏందనేది మీరు కనుక ఆలోచించాలి. మీ వల్ల ఎంత సఫర్ అవుతున్నారని ఆలోచించాలి. బయటి వాళ్ళు ఖరాబ్ అవుతలేరు, ఇక్కడ నీ ఫ్యామిలీ ఖరాబ్ అవుతుందని నువ్వు ఆలోచించుకో. నీ ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటే నువ్వెన్ని వేషాలు వేసినా మంచిగా. నువ్వు మంచిగా లేనప్పుడు, నీ ఫ్యామిలీ ఖరాబ్ అయినప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే ముసలోడు వై కూర్చున్నా, ముసల్దాని వై కూర్చున్నా కానీ నువ్వెప్పుడు బాగుపడవు. నీకు బతుకంతా వేషాలు వేసుకుంటా పోతే ఎప్పుడు బాగుపడతారు? ఎవరు బాగుపడరు? మీకున్న గుణాన్ని మార్చుకోండి, మీ లక్షణాన్ని మీరే మార్చుకోండి. అప్పుడు మీ సంసారం బయట చెప్తున్నారు చూసినావా నీతి పాఠాలు, అవి మీరు ఇంట్లో కూర్చొని వాదించవచ్చు. మీ దగ్గరికే 4 వస్తారు. మీ అంతలో మీరు పోయి చెప్పనవసరం లేదు. వాళ్ళే మీ దగ్గర వచ్చి సొల్యూషన్ తీసుకుంటారు.
థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫైల్స్ 3 ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని మీ ఆశ. ఎన్నో ఏండ్లు అవుతున్నది. మీరు తిరుగుతున్నారు, డబ్బు కోసం తిరిగిరు, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని తిరిగిరు. ఎంతోమందికి మీరు హెల్ప్ చేసిరు. మీరు పిలిచి భోజనం కనుక పెట్టిన రోజులు ఉన్నాయి. చాలా మందికి సాయం కనుక చేసారు. కానీ మీకు ఏ సాయం పనికి రాలేదు, ఎవరు హెల్ప్ చేయలేదు. నీ అనుకున్న మనుషులే నీకు ఎన్నుపోటు పొడిచారు. తీసుకున్న వాళ్ళే ఆమె ఊరికే ఇచ్చిందా, ఆయన ఊరికే ఇచ్చేసిందా, మేమేమైనా ఇయ్యలేదా, మేము గిన్నె ఇయ్యలేదా, అన్నీ ఇయ్యలేదా అంటారు. ఇచ్చినా తప్పే, ఇవ్వకపోయినా తప్పే. నా అనుకున్న తప్పే, నా అనుకోకపోయినా తప్పే అని నీ మనసులో చాలా బాధ కుమిలిపోతున్నావు. నువ్వు చేసిన పని కరెక్టే, కానీ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇచ్చేటప్పుడు చెడ్డ పేరే వస్తుంది. అది నువ్వే కాదు, ఎవరికైనా వస్తుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్న అమౌంట్ మీ దగ్గరికి వస్తుంది. మీరు మీ కళలను నెరవేర్చుకుంటున్నారు. ఇంటి గురించి మీరు బాగా ఆలోచిస్తున్నారు కదా, ఆ ఇంటి పని కనుక పూర్తవుతుంది. మీ డబ్బు మీ చేతులకు వస్తుంది. మీ కళ నెరవేరుతుంది, మీ ఆశ నెరవేరుతుంది. మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఉంటారు. మీరు టెన్షన్ పడకండి. ఓకే, ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ.